ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా యేసు ప్రభును ప్రేమించి మా ఆహ్వానాన్ని అందుకొని అయ్యగారి యొక్క పిలుపును అందుకొని ఈ స్థలంలోనికి అడుగుపెట్టిన మీరందరూ ఒక కొత్త అనుభూతి, ఒక కొత్త విషయాన్ని, ఒక నూతనమైనటువంటి కోణంలో నుండి యేసుక్రీస్తు శక్తిని పొందుకోవాలని నేను ప్రభు పేరిట ఆరాటపడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అందరము కొద్ది నిమిషాలు చాలా అలర్ట్గా కొన్ని మాటలను విందాం. నా జీవితంలో జరిగినటువంటి మాటలు, నా జీవితంలో ప్రభు యేసుక్రీస్తుల వారు చేసినటువంటి క్రియలను నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. అయితే యేసుక్రీస్తు ప్రభు నన్ను మార్చుకున్నటువంటి విధానం గత ఒక 20 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఆయన పేరు నాకు అంత ఇష్టంగా ఉండకపోయేది. ఇప్పుడు ఏది ఇష్టం లేకుండా అయిపోయి యేసు ప్రభు మాటలు, ఆయన యొక్క వాక్యములే నాకు చాలా రుచిగా అనిపిస్తూ ఉన్నాయి, చాలా నాణ్యముగా కనబడతా ఉన్నాయి. హల్లెలూయా. సో మనము ఒక వాక్యాన్ని తీసుకొని ఆ వాక్యము నా జీవితంలో చేసినటువంటి మార్పులను గురించి చదువుకుందాం. ఎవరైనా మైక్ తీసుకొని ఈ వాక్యాన్ని చదవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మత్తయి సువార్త 21వ అధ్యాయము 44వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మరియు ఈ రాతి మీద పడువారు తునకలైపోవును గాని. అక్క, కొంచెం నీ వెనకాల నేను చదివే భాగ్యం నాకు దయచేయండి. మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును కానీ అది ఎవని మీద పడునో వానిని నలిచేయునెను. ఈ యొక్క మాటను మనము ధ్యానం చేసుకుందాము. మరొక సువార్త అధ్యాయంలో ఇదే మాట వ్రాయబడి ఉంది. మరొకరు తీసి చదవాలని మనవి చేస్తున్నాను. లూకా సువార్త 20వ అధ్యాయము 18వ వచనములో ఇదే మాట వ్రాయబడి ఉంది. దయచేసి ఎవరైనా ఒకరు చదవాలి. ఈ రాతి మీద పడు ప్రతివాడును తునకలైపోవును గాని అది ఎవని మీద పడునో వానిని నలిచేయునెను. లూకా సువార్తలో అపోస్తలుడైనటువంటి లూకా, వైద్యుడైనటువంటి లూకా చాలా సూక్ష్మంగా ఈ మాటను వల్లించాడు. ఈ మాట చదువుతున్నప్పుడు నా జీవితం గుర్తొస్తుంది. నా జీవితానికి, యేసయ్య సాహిత్యానికి, యేసయ్య గ్రంథమైన బైబిల్కు ఏమాత్రము సంబంధం లేదు. నేను నా బాల్య జీవితంలో, మనమందరం ఇక్కడ సుమారు కొంతమంది ఉన్నాము, ఆకాశ మార్గము గుండా ఒక విమానం ప్రయాణం చేస్తూ అది భూమి పైన ల్యాండ్ అవుతుందండి. అప్పుడు అంటూ ఉంటారు, ఈ ఫ్లైట్ ల్యాండ్ అయింది, మా వాళ్ళు వచ్చేస్తున్నారు, దిగుతున్నారు అని మనం చెప్పుకుంటాం. అలాగుననే ఆత్మస్వరూపులమైనటువంటి మన నిత్యము ఈ భూమి మీద నేను తల్లి గర్భములో నుండి ల్యాండ్ అయినప్పుడు, ఈ భూమి మీద దిగినప్పుడు నాకేమీ తెలియదు. చుట్టూ చూసేసరికి మా నాన్న తాడి చెట్లు ఎక్కుతా ఉన్నాడు, మా అమ్మ మాకున్న వ్యవసాయ భూమిలో పని చేసుకుంటా ఉంది.
ఇలాంటి తరుణంలో నేను అక్కడ ఉన్నటువంటి ఆ నాగరికతను నేర్చుకునేటువంటి ప్రయాసంలో భక్తి అనేది మా నాన్న చెప్పాడు, దీనికి మొక్కాలి, దీనికి మొక్కాలి, దీనికి అంటే ఇది భక్త్యా, దీనికి మొక్కాలనా అని ఎదురైన చెట్టుకు, ఎదురైన పుట్టకు, ఎదురైన జీవులకు నేను మొక్కుతూ నా జీవనం గడుపుతుండగా నా జీవితంలో ఎస్ఎస్సి వరకు, ఇంటర్మీడియట్ వచ్చే వరకు కూడా యేసుక్రీస్తు అనే అటువంటి విషయం తెలిసిన, పేరు విన్నా కూడా నాకేం అర్థమైతలేదు. డిగ్రీ అయింది, పేదరికం విలయ తాండవం ఆడేటువంటి ఆ పరిస్థితులలో పట్టుదలతో ఉద్యోగాన్ని సంపాదించాలనే అటువంటి ఆ యొక్క కృషితో సరి అయిన వనరులు లేకున్నా నాకు I2 పర్సనాలిటీ ఉంది, నువ్వు పోలీస్ అవుతావు కదా అని అన్నప్పుడు దాన్ని తీసుకొని ఏపీఎస్పిఎఫ్ ఇండియన్ ఆర్మీలో నేను సెలక్షన్స్కి వెళ్ళి సెలెక్ట్ అయిన తర్వాత ఎస్పీఎఫ్లో నాకు పోలీస్ కానిస్టేబుల్గా ఉద్యోగం వచ్చింది. వచ్చిన తర్వాత నేను విధులలో చేస్తూ నేను ఇక కొంచెం సెట్ అయ్యాను నేను అని నా జీవితాన్ని సుఖమయంగా సంతోషమయంగా చేసుకోవచ్చు, నా కుటుంబము నా జీవితం యొక్క విలువలు, నా రొట్టె ఇరిగి నేతిలో పడ్డది అని అనుకుంటున్నాను. హల్లెలూయా. అయితే అలాంటి తరుణంలో చాలామంది పాస్టర్స్ వెళ్తూ ఉంటే వాళ్ళని చూసి పిలిచి ఒక జోల లాంటి సంచి జబ్బకేసుకొని ఈరోజు ఎవరి దగ్గరికి పోయి ఏ ముచ్చట్లు చెప్పి ఏం అడగాలనుకుంటున్నావు బ్రదర్ అని కఠినముగా ఘాటుగా విమర్శించినటువంటి భయంకరమైనటువంటి మొరటు వ్యక్తిని నేను. అలాంటి తరుణంలో ఒక అతను బైబిల్ బాక్స్ వచ్చినప్పుడు, ఈ బైబిల్ బాక్స్ తీయగానే బైబిల్స్, కొత్త బైబిల్స్ మంచుకున్నాయి, చాలా బుక్స్ చదివాము. అప్పటికే నాది డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. డిగ్రీలో 18 సబ్జెక్టులు రాసి పాస్ అయినాం. ఈ ఒక్క పుస్తకం ఏం చేస్తుంది బైబిల్, దీన్ని చదివి చూద్దాము అని చెప్పేసి వీళ్ళందరూ ఎందుకు ఇట్లా అవుతున్నారు అనే అటువంటి ఆ ప్రయాసంలో నాకున్నటువంటి ఆ నైట్ షిఫ్ట్ డ్యూటీలలో రేంబగళ్ళు పట్టు వదలకుండా నేను వాక్యాన్ని చదువుతూ ఉన్నటువంటి ఆ తరుణంలో ఒక మంచి ఫాదర్, ఒక మంచి తండ్రి తన కుమారుణ్ణి ఎలా నడిపిస్తాడు, తన కుమారునికి ఏ విధంగా బుద్ధి చెప్తాడు అనే విధముగా నాకు ఆ పరిశుద్ధమైన గ్రంథము అనేక విషయాలను నేర్పించింది. హల్లెలూయా. ఆ మాటలు ఎంత అద్భుతమైన అటువంటి వాక్యాలు. యెషయా 41:11 వాక్యము. ఒక బ్రదర్ ఈ క్రిస్మస్కు బిఫోర్ వాగ్దానం తీసుకోండి అని చర్చికి తీసుకుపోయి ఆ వాగ్దానము యొక్క ఆ కార్డు ఇచ్చినప్పుడు యెషయా 41:11 నేను చదివినప్పుడు, నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందెదరు అనే మాట వచ్చింది. నీతో వాదించు వారందరూ మాయమై నశించిపోవుదురు, నువ్వు వారిని వెతుకుతావు కానీ వారు నీకు అగుపడరనే అటువంటి అద్భుతమైన మాట వచ్చినప్పుడు నా మీద కోపం ఎవరికి ఉంది, నా మీద ఎవరికి కోపం ఉంది అన్నట్టుగా నేను నా జీవితంలో ఫస్ట్ ఒక 5-6 సంవత్సరాల నుంచి జాబులు రాక అంత అల్లకల్లోలం అయిపోతున్నటువంటి మా విలేజ్లో చెన్నారం అనే అటువంటి మా సొంత నా జన్మస్థలం, ఆ స్థలంలో మా నాన్న అమ్మ నాకు భయపడతారు, నేను ఒక్క కొడుకును కాబట్టి నన్ను అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఇక మా పాలోళ్ళకు నాకు ఉద్యోగం వచ్చిందనగానే వాళ్ళందరూ సెట్ బ్యాక్ అయిపోయింది. ఇక నా మీద కోపం ఎవరికి ఉన్నది, ఉద్యోగంలో నేను చాలా స్ట్రిక్ట్గా పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ అడుగుతా. అది ఎవరైనా, మా ఎస్ఐ అయినా మా డిఎస్పీ అయినా ప్రతి ఒక్క విషయాన్ని క్లారిటీ అడుగుతా. కాబట్టి అందరైన స్టేట్ ఫార్వర్డ్ ఉంటాడు కాబట్టి ఈయనతోనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఏదైనా ఉంటే ఆయన దాటించుకొని రండి బాబు అనే అటువంటి విషయంలో ఉన్నారు. నా మీద ఎందుకు కోపపడతారు అన్నప్పుడు ఒక 3 సంవత్సరాలు ఈ వాక్యాన్ని పెట్టుకొని ఆ బైబిల్ చదువుతూ ఉంటే
ప్రతి ఒక్కరూ నా మీదకి వ్యతిరేకంగా వచ్చి, సముద్రానికి నువ్వు ఎదురెదుతావా? లోకమంతా ఒక తీరు ఉంటే నువ్వు ఒక తీరు పోతావా? లోకానికి ఎదురుపోతే నీకేమవుతుంది? సముద్రానికి ఎదురుపోయి నువ్వు తట్టుకుంటావా అనే అటువంటి సూటిపోటి మాటలతోనే అన్నా, నేను ఒక్కటే గుర్తుపెట్టుకున్నా. ఈ మాట అంటుంది, వీళ్ళందరూ నేను ఏం తప్పు చేయలేదు, నాకు నేను పరీక్షించుకొని, నేనేం తప్పు మాట్లాడలేదు అని నేను పరీక్షించుకొని, వాక్యము గెలిపిస్తుందా? ఇది వాక్యము నన్ను ఓడగొడుతుందా? ఈ వాక్యము నాకు ఒక మనిషి స్వరం లాగా వినిపించింది. అది ఎలా అంటే, నీ మీద కోపపడిన వాళ్ళు సిగ్గుపడతారు. అప్పటికే నాకు ఉద్యోగంలో, కుటుంబంలో, మా యొక్క కుటుంబ వ్యవస్థలో చాలా చిన్న భిన్నమైపోయేటువంటి శిథిలమైపోయే స్థితి వచ్చేసింది. నేను అనుకుంటున్నాను, 3 సంవత్సరాల తర్వాత ప్రభు ఈ వాగ్దానాన్ని నెరవేర్చాడు. హల్లెలూయా. 3 సంవత్సరాల తర్వాత నన్ను కోపపడ్డవారు, అరే ఆయన కరెక్ట్ చెప్పిండు. అసలు వాస్తవానికి మేమందరం వాన్విని మాటలు పట్టుకొని మేము అతనికి ఎదురుకుపోయినాము, ఇబ్బంది పెట్టినాము, చాలా నష్టం చేసినాం, డ్యామేజ్ ఇచ్చినాము అని చెప్పి అటువంటి విషయాన్ని వాళ్ళు గ్రహించి 3 సంవత్సరాల తర్వాత ప్రభు మాట నెరవేరిందని నేను చాలా సంతోషపడ్డాను. హల్లెలూయా. దేవుడు ఒక మాట ఒక వ్యక్తికి చెప్తున్నాడంటే, ఈరోజు ఈ మాట ఇంకా మీకు వినబడే ప్రతి ఒక్క మాటలో ఒక రహస్యాన్ని దాచిపెట్టి ఆ మాటను వివరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ రాత్రి మీద నేను పడ్డాను. ఎలా పడ్డానంటే, ప్రతి ఒక్క పాస్టర్ను విమర్శిస్తూ, నేను పుట్టినటువంటి ఆ యొక్క స్థల సంస్కృతిని నేను గట్టిగా పట్టుకొని అనేకమైనటువంటి భావాలను నా హృదయంలో పెట్టుకొని ఎంతగా విమర్శించానంటే, నేను ఇప్పుడు ఇదే పరిశుద్ధమైన గ్రంథాన్ని, ఇదే పరిశుద్ధమైనటువంటి లేఖన భాగాలను నేను పట్టుకొని వెళ్తూ ఉంటే నాకు ఎదురు వచ్చేవాళ్ళు నాలాగా తిట్టినట్టుగా నాకు అనిపించడం లేదంటే చాలా మంచి వాళ్ళు ఉన్నారు అని నాకు అనిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా. చాలా మంచి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు నేను తిట్టినట్టు, నేను విమర్శించినట్టు ఎవరు అంతగా విమర్శించలేదు. ఎవరికైనా శుభవార్తను తీసుకొని పోతే నేను మాట్లాడినట్టుగా కఠినంగా ఎవరు మాట్లాడతలేరు అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అయితే నేను ఈ పరిశుద్ధమైనటువంటి గ్రంథములో యేసు ప్రభు అనే అటువంటి స్టోన్ పైన నేను పడ్డాను వ్యతిరేకంగా ఆయన మీద. ఏంది ఎక్కడి నుంచి వచ్చిండు? బెత్లెహేము, జెరూసలేము, ఏదో ప్రాంతములో నుంచి ఇక్కడికి వచ్చాడంటే ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, ఇది మతం కాదు. నేను మీకు ఇచ్చేటువంటి ఒక సంక్షిప్తమైనటువంటి సందేశం ఏంటంటే, ఇది మతం కాదు, ఇది ఒక పరిశుద్ధమైన మార్గం, ఇది ఒక ప్రేమ మార్గం, ఇది ఒక శ్రేష్టమైన మార్గం, ఇది పాత జీవితాన్ని గతింపచేసి ఒక నూతన జీవన విధానములో నడిచేటువంటి మార్గం. కాబట్టి ఈ నూతన మార్గాన్ని మనము ఎంచుకునే అటువంటి ధన్యతను మనకి ఇచ్చాడంటే, ఇక్కడ ఉన్న మనమందరము ధన్యులము. హల్లెలూయా, హల్లెలూయా. నాకు బైబిల్ చదువుతున్నప్పుడు ఈ చేపలు పట్టే విధానాలలో నాకు చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది. యేసు ప్రభు తన శిష్యుల దగ్గర ఒక మాట అంటాడు, నేను మిమ్మలను మనుషులను పట్టే జాలారునుగా చేస్తాను రండి అనగానే అక్కడ వాళ్ళని వదిలిపెట్టేసి, అన్ని వదిలిపెట్టేసి వాళ్ళు ఆయనను వెంబడిస్తారు కదా. వాళ్ళకి అప్పటి వరకు ఎన్నో విషయాలలో చిక్కుకొని పోయి ఉంటారు, ఎన్నో బంధకాలలో, ఎన్నో కట్టుములలో వాళ్ళు కట్టబడి ఉంటారు. కానీ ఆ మాట వినగానే వాళ్ళు వస్తారు. చూడండి, ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చిన మనం, ఇక్కడ కూర్చున్న మనం, యేసు క్రీస్తు పరిశుద్ధమైన రక్తములో మన పాదాలు గనక నిలబడితే, యేసు క్రీస్తుల వారి చిందించబడిన రక్తములో మన అడుగే గనక నిజముగా నిలబడితే మనము ఒట్టిగా ఉండం, మనం ఒట్టిగా రాం. మనకంటూ ఒక ఆరాటం ఉంటుంది. ఇది మతానికి సంబంధించింది కాదు, ఇది కులానికి సంబంధించింది కాదు, ఇది ఒక ఇల్లుకు సంబంధించింది కాదు, ఇది ఒక వాడకు సంబంధించింది కాదు. యేసు క్రీస్తు దేవుడు ఈ గ్రామానికి మాత్రమే పరిమితమయ్యే దేవుడు కాదు.
యేసు క్రీస్తు ఈ రాష్ట్రానికి దేశానికి మాత్రమే పరిమితమైన దేవుడు కాదు. యేసు క్రీస్తు ఈ సర్వ సృష్టికి దేవుడై ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభు. ఈ సూర్యమండలములో ఉన్న గ్రహాలు, ఉపగ్రహాలు సమస్తమునకు సృష్టికర్త, అధిపతి అయి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి దేవుని యొక్క పిలుపు మేరకు వచ్చిన మనము ఎలా చిన్న చిన్న పరకలను, చిన్న చిన్న బుడ్డ పరకలను పట్టదు. అయ్యో అంటే ఏంటి తెలుసా, నా కొడుకు కడుపులో పుట్టిన నా కొడుకుకే శుభవార్త చెప్తారా అరే నాయన అని తీసుకుపోయే అటువంటి విధానం కాదు. లేకుంటే మా అక్కకు చెప్తా, లేకుంటే మా బావకు చెప్తా, లేకుంటే మా బామ్మార్దికి చెప్తా శుభవార్త అనేది కాదు. మనం పడితే బొమ్మెలను, పెద్ద పెద్ద వాలుగాలను పట్టాలి. అంటే ఈ ఊళ్ళో ఎక్కడ వాలుగా అంటే ఏంటిది, పెద్ద జాతి, పెద్ద కులము, పెద్దగా డబ్బున్నటువంటి, పలుకుబడి ఉన్నటువంటి, జ్ఞానము కలిగిన వారికి శుభవార్తను మనము తెలియజేయాలి. ఎందుకంటే మన దేవుడు ఇక్కడి మాత్రమే గేటు వరకే కాదు, సర్వ సృష్టికి అధిపతి అయి ఉన్నాడు. కాబట్టి మనము అంత ధైర్యంతోనే ముందుకు వెళ్ళాలి. శుభవార్త చెప్పేటప్పుడు మనము ఎలాంటి క్రీస్తుని పట్టుకొని పోతున్నాము? ఎక్కడికైనా పోతున్నామంటే నాకు రోగం ఉంది, నొప్పి ఉంది, బాధ ఉంది, ఇది కాదు. ఇవన్నీ ఒట్టిగా గాలికి ఎగిరిపోతాయి, గట్టిగా హాస్యాన్ని తుమ్ముతో ఎగిరిపోతాయి. ఇవన్నీ ఈ రోగాలు, బాధలు ఇవన్నీ ఖాళీ వట్టిగా ఇట్లా ఊత్తపోతాయి, అని ఊత్తపోతాయి. ఇవన్నీ ఇదంతా కామన్. మనిషి హృదయ మార్పిడి కలగ చేయాలి. కుల మతాతీతముగా ఇక్కడికి వచ్చిన వాళ్ళలో మార్పు రావాలి. పాడితే బొమ్మె షాపను పట్టాలి, ఎట్లా పట్టాలి, ఏం చేయాలి అనే ప్రణాళిక ఉండాలి. అది ఎప్పుడు ఉంటుందంటే నీ అడుగు యేసయ్య రక్తములో ఉన్నప్పుడు. నీ అడుగు యేసయ్య రక్తములో లేకుండా ఉంటే, అది భూమి మీద నీ రక్తం, భూమి మీద కనుక నీ పాదం ఉంటే, నీ మనస్సు, నీ మైండ్ ఆలోచించదు సరిగా. యేసుక్రీస్తు ప్రభును నువ్వు చిన్న చేస్తా అంటావు. పెద్దగా సువిశాలమైనటువంటి సృష్టికర్త అయిన దేవుణ్ణి చాలా చిన్నగా కుదిస్తూ ఉంటావు. ఎందుకంటే నీ మనస్సు కుదించబడి ఉన్నది కాబట్టి. నేను యేసుక్రీస్తును నమ్ముకునేటువంటి తరుణంలో ఏముంది, ఈ పరిశుద్ధమైన గ్రంథంలో ఏముంది, ఒక్కసారి దీన్ని ఎల్లుతా అని అనుకున్నాను. అప్పటి వరకు నేను ఒక్కసారి భగవద్గీతను వెళ్ళాను. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నేను ఉద్యోగం చేస్తున్న ప్రక్రియలో ఒక ముస్లిం మా దగ్గర డ్రైవర్ ఉండే, చాలా భక్తిపరుడు. నమాజ్ ఏ టైంలో బస్ ఆపేసి నమాజ్ చేసే ఆయనతో పిలుచుకొని ఒక మాట మాట్లాడాను. సో బ్రదర్, మీ ఖురాన్ నాకు కావాలి బ్రదర్, దాన్ని చదవాలని ఉంది నాకు ఆసక్తి అని అంటే, సరే బ్రదర్ నేను తెప్పిస్తానని హైదరాబాద్లో వెతికి 5 లాంగ్వేజ్లల్లా, ఇస్లాంలో, హిందీలో, తెలుగులో, ఇంగ్లీష్లో, అరబిక్లో 5 లాంగ్వేజెస్లో ఒక బుక్, 3 పుటాలు ఉంటాయి, 3 సూరాలు ఇచ్చినప్పుడు దాన్ని ఒక్కసారి వెళ్ళాలి అని చెప్పేసి ఒక్కసారి వెళ్ళిన తర్వాత నాకు ఈ బైబిల్ అవపడ్డది. ఇది ఒక్కటే బుక్ కదా. భగవద్గీత చదువుతున్నప్పుడు 4 పుస్తకాలు, వేదాలు, వాటిని వెళ్ళినాం, దీన్ని కూడా చదివి చూద్దాం అన్నప్పుడు ఈ 4 సారాంశం అద్భుతమైన సారాంశం. కానీ నిజమైన దేవుడు యేసుక్రీస్తు, సత్య దేవుడు యేసుక్రీస్తు. మనం సత్యములో ఉన్నాము. మీరు ఇక్కడ చదువుకున్నారో లేదో, ఇదంతా సెర్చ్ చేసినలో లేదో, కానీ ఒక మాటలో తెలుసుకుంటున్నారు మీరు నిజమైన దేవుని దగ్గరికి మీరు వచ్చారనే అటువంటి విషయాన్ని. కాబట్టి మనము చెప్పబోయే అటువంటి మాట ఉన్నతమైన మాట కాబట్టి అది ఉన్నతమైన విధముగా పంచుకోవాలి, షేర్ చేసుకోవాలి. ఎప్పుడు చూడు, నేను చాలా చూశాను, ఎక్కడికి పోకపోయేది నా కుటుంబం రక్షణలోనికి వచ్చిన తర్వాత మా అమ్మ, నాన్న, నా భార్య, నా పిల్లలు, దే ఆర్ టోటల్లీ బాప్టైజ్డ్. నేను అన్నాను, దేవుడు తప్ప మనకేది లేదు బిడ్డ, నాయన దేవుడు తప్ప మనకేది లేదు, అద్భుతమైనటువంటి దేవుడు మనకు దొరికిండు అన్నప్పుడు మా నాన్న అన్నాడు, అరే
చెన్నారంలో శెలక పోతాందిరా, చెన్నారంలో పొలంలో తాళ్ళు పోతానయిరా, అరే మన గాయందాడు పోతాంది, అరే మన కంకణం పోతాంది, బోనం పోతాంది, బొట్టు పోతాంది, అన్ని పోతానయిరా అని అంటున్నాడు. అన్ని పోయినా మంచిది, యేసు ప్రభు ఒక్కడు ఉంటే చాలు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడు అంటే నీ హృదయములో మార్పును తీసుకొని వచ్చే అటువంటి దేవుడు ఆయన. నీ అంతరంగములో మార్పును తీసుకొని వచ్చే దేవుడు. ఒక్క మాట ఇస్తే ఆయన తప్పని దేవుడు. హల్లెలూయా. నాకు ఒక మాట ఇచ్చాడు. ఆ మాట ఏషియా 41:11. 3 సంవత్సరాల తర్వాత వాగ్దానం ఇచ్చిన దేవుడు మాట తప్పలే నాకు నా జీవితంలో. ఈ నష్కల్లు గ్రామానికి నాకు చాలా దగ్గర సంబంధం ఉంది. ఎందుకనంటే ఈ నష్కల్లులో ఈ స్థలం మా అక్క వాళ్ళ ఇంటి పక్కకు నా భార్య పిల్లలు ఉంటారు అని నేను ఈ స్థలాన్ని తీసుకున్నాను. ఇది నా హృదయపూర్వకంగా యేసు ప్రభు పరిచర్య జరగాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈ యొక్క ప్రార్థనను దేవుడు స్వీకరించి జరిగించుకొనును గాక. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ నేను అడుగుపెట్టిన తరువాత నష్కల్లు అనేటువంటి ఈ పదము నేను పుట్టుతున్నప్పుడు, తల్లి గర్భంలో నేను పుట్టుతున్నప్పుడు మా నాయనమ్మ నాకంటే ముందు 3 చనిపోయారు. నేను కూడా ఇక వీడు కూడా ఉండడో చనిపోతాడు కావచ్చు అని చెప్పేసి ఇక్కడనే ఈ ఇంట్లో ఉంచొద్దు అని చెప్పేసి ఒక ముసలమ్మ, ఆమె పేరు లచ్చమ్మ, ఆ లచ్చమ్మే నష్కంటి లచ్చమ్మ. హల్లెలూయా. ఇక్కడి నుంచి ఒక ఆడబిడ్డ అక్కడికి ఆ ఊరికి ఇచ్చారట. ఆమె పేరు నష్కంటి లచ్చమ్మ. ఇంట్లో మా అమ్మను పురిటి నొప్పులతో తీసుకుపోయి అక్కడ పెడితే నేను ఆ నష్కంటి లచ్చమ్మ ఇంట్లో, ఆమె పద్మశాలి, ఆమె ఇంట్లో పుట్టాను. పుట్టిన తర్వాత నేను పెరిగి పెద్దవాన్నై ఉద్యోగం వచ్చిన తర్వాత ఈ నష్కంటి గ్రామంలో ఈ స్థలంలోనికి వచ్చాను. చాలా అద్భుతమైనటువంటి సంబంధం ఉంది. నేను పెట్టినటువంటి పేరు జీసస్ లవింగ్ మినిస్ట్రీస్, యేసు ప్రేమ పరిచర్యలు, సరైన మార్గము, రైట్ వే. మానవుడు పుట్టినవాడు భూమి నుంచి పతనమై కింద పడిపోకుండా, పాతాళములో పడిపోకుండా ఆయన పరలోకము చేరుకోవాలనేదే నా ఉద్దేశం, దేవుని యొక్క సంకల్పం అది. హల్లెలూయా. సో ఈ నష్కల్లు ఈ గ్రామంలో ఈ స్థలం ఇచ్చిన తర్వాత దేవుడు నాకు అనిపించింది, మళ్ళీ ఇక్కడ ఒక స్థలం తీసుకున్నాను. అది కరుణాపురం, ఏ ఊరైతుందో ఏమవుతుందో అనుకున్నాను. నేనుండేది నష్కల్లు పొలిమేర లోపలనే నష్కల్లు గ్రామంలోనే ఉన్నాను, కానీ కరుణాపురం అది. హల్లెలూయా. దేవుడు తన ప్రణాళిక చొప్పున నన్ను ఇక్కడ నిలబెట్టాడు. తన ప్రణాళిక చొప్పున ఇక్కడ ఈ కూటమి జరుగుతుందని అంటే నేను చాలా చాలా దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నాను. అయితే ఈ వాక్యము విషయంలో మనం చూసినట్లయితే ఆ రాతి మీద నేను పడుతూ వచ్చాను. కానీ నా జీవితంలో నేనేమయ్యాను తెలుసా? తునకలైపోయాను. హల్లెలూయా. నేను తునకలైపోయిన తర్వాత ప్రభు సన్నిధానములో, ప్రభువా ఇక నాకు ఏ దిక్కు లేదు, ఏ ఆధారం లేదు, అన్నీ అయిపోతున్నాయి ప్రభువా అని నేను చేతులు ఎత్తేస్తాను. నేను తప్పించుకోవడానికి ఒక సర్కిల్, అంటే ఒక గుండం, ఒక వృత్తం, ఈ వృత్తం గీయడానికి 360 degrees ఉంటాయి. అంటే ఒక్కొక్క డిగ్రీ ఒక్కొక్క డాట్ అన్నట్టు. ఆ ఒక్కొక్క డాట్ 360 డాట్లు పెడితే ఒక సర్కిల్ అవుతుంది. ఆ సర్కిల్లో ఉన్నదంతా ఒక్కొక్క వే, అంటే ఒక్కొక్క దారి అనుకుంటే 360 మార్గాల గుండా నేను తప్పించుకొని పోదామని ప్రయత్నం చేశాను. యేసు ప్రభు ఏంది, ఇక్కడేంది, ఇదేంది, ఆయన మీద వ్యతిరేకంగా మాట్లాడుతూ, వాక్యాన్ని వ్యతిరేకంగా, పరిశుద్ధ గ్రంథాన్ని వ్యతిరేకంగా అంటూ. కానీ అన్ని ద్వారాలు క్లోజ్ అయిపోయినాయి, 360 ద్వారాలు. ఆ కేంద్ర బిందువు వద్ద ఉండి నేను మోకాళ్ళ మీద పడి చేతులు ఎత్తేశాను. అప్పుడు నన్ను యేసు ప్రభు నా చేయి పట్టుకొని, అప్పుడు ప్రభు ఎంత గొప్పగా తన మాటలు వాగ్దానం ఇచ్చి, థ్యాంక్ యూ జీసస్, వాగ్దానములనిచ్చి
నెరవేర్చే మా యేసయ్యా, వాగ్దానములనిచ్చి నెరవేర్చే దేవుడ నీవే, మాట తప్పని యేసయ్యా, నన్ను ఆదుకున్న దేవుడ నీవయ్యా. యేసయ్యా హల్లెలూయా పాడేదా, నా ప్రభువా నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా, నా ప్రభువా నిన్ను కొనియాడేదా. వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు మాట తప్పకుండా పగిలిపోయినటువంటి నా జీవితాన్ని, తునాతునకలైపోయినటువంటి నా జీవితాన్ని ఆయన సరిచేసి అది ఒక రూపం, ఒక నూతనమైనటువంటి మళ్ళీ నాకు జీవాన్ని ఇచ్చినటువంటి ఆ దేవుడు ఏం చేశాడు తెలుసా? మళ్ళీ కింది వచనం చదువుదాం పట్టండి. ఇది ప్రతి ఒక్కరికి జరుగుతుంది ఇట్లనే. ఏమంటా ఉన్నాడు? ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును గాని అది ఎవని మీద పడును వానిని నలిచేయును అని అన్నట్లుగా నేను పడ్డది మొట్టమొదటిగా నా పిల్లల మీద, నా భార్య మీద, నా తల్లిదండ్రుల మీద, నా ఇంట్లో పడ్డానండి. ఒక్కొక్కరిని నలిచేశాను. మోకరించాలి, ప్రార్థన చేయాలి, మోకరించాలి, ప్రార్థన చేయాలి. వాళ్ళను నలిచి పడేశానండి. చిన్నప్పటి నుంచి వాళ్ళు ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇప్పుడు బీటెక్ స్థాయిలో వాళ్ళు చెన్నైలో ఉన్నా కూడా అప్పటి మాటలు, చిన్ననాటి మాటలు వాళ్ళకి ఇప్పుడు గుర్తులుగా కొన్ని మాటలు మేము షేర్ చేసుకుంటూ ఉంటాం. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుంది. కానీ కొందరు ఎట్లా అవుతూ ఉంటారు తెలుసా? ప్రతి వాడు ఏం చేస్తాడు? కొంతమంది పొరపాటున తెలియక తెలిసి పోయి ఆ రాతి మీద పడతారు. యేసుక్రీస్తు అనేటువంటి రాతి మీద పడుతూ ఉంటారు. పడ్డప్పుడు వాళ్ళను తునాతునకలు చేసేస్తాడు దేవుడు. మళ్ళీ నూతనమైనటువంటి జీవనం, నూతనమైనటువంటి పాత్రలాగా చేసి వాళ్ళను వాడుకుంటాడు. ఆ వాడుకునే విధానంలో వాళ్ళ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళందరూ నలగగొట్టబడతా ఉంటారు. ఇది ప్రతి ఒక్కరికి, ఈ భూమండలంలో మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరికి ఇది జరుగుతుంది. ఒకరు నలిచివేయనన్నా పడతారు, లేకుంటే యేసు ప్రభు మీద పడి తునుకలయ్యన్నా పోతారు. ఈ కార్యం జరుగుతుంది. మీరు మీ జీవితాలలో మీరు ఎలా దేవుని దగ్గరికి వచ్చారనేది మీరు సూక్ష్మంగా గ్రహించినట్లయితే, మీరు నలపబడ్డారా, తునుకలైన్లా, ఈ రెండే ఎవరికైనా కూడా. కానీ ఈ నలపబడే అటువంటి విధానము, ఈ తునుకలైపోయే అటువంటి విధానము యేసు ప్రభు సన్నిధానములో జరుగుతుంది. వచ్చిన మనము ఆయన యొక్క రక్తపు మడుగులో యేసయ్యను తీసుకుపోతూ ఉంటే రక్తం అంతా కారి అంతా కలువరి కొండపైన మొత్తం ఇట్లా ఒక రక్తపు మడుగులాగా అయిపోయింది. ఒక చుక్క రక్తం కూడా లేకుండా ఆ రక్తపు మడుగులో